కోరుకుంటే కోరికలు తీరవు. మనం చేసే పని మీద చిత్తశుద్ధి ఉండి ఆ పని 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఆ దేవుడే సంకల్పంతో ఆ పని ముందు చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటాడంటానికి మోజెస్ గారు కట్టిన చర్చే ఒక ఉదాహరణగా నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చాలా కష్టాలు పడ్డాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు. కానీ తన ఆస్తి సంపాదించుకోవడం కోసం, తన ఉన్న ఇల్లుని అందంగా రూపుదిద్దుకోవడం కోసమో కాదు, తన చర్చి కట్టి 10 మందికి దేవుడి వాక్యాన్ని వినిపించాలని, ఈ సమాజాన్ని శాంతి, దయ, ప్రేమని ఆ మార్గంలో నడిపించాలని ఉద్దేశంతోనే ఆ చర్చి కట్టి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఎందుకంటే అగ్నిలో పునీతమైన అవుతే కానీ అది బంగారం అవ్వదు. ఎంతో ఎంతో వేడితో అది మంట వెలిగిస్తే కానీ బంగారం తయారు ఎలాగవ్వదో మనిషిని కూడా దేవుడు పరీక్షిస్తాడు. నువ్వు ఎంతవరకు ఈ సమాజం పట్ల, దేవుడి పట్ల ఎంతవరకు నమ్మకంగా ఉన్నావు దానికి పరీక్షిస్తాడు. ఆ కష్టాల్లోనే అది జయించిన నాడే నిజమైన భక్తుడుగాను, లేకపోతే నిజమైన యేసుప్రభు ప్రియుడిగా, యేసుప్రభు చూపిన మార్గాన్ని అతను ఎంచుకున్నట్టుగా ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడతాడని ఆ దేవుడి దీవులు అప్పుడే అందుతాయి. అటువంటి గొప్ప మహిమ కలిగినటువంటి యేసుప్రభు ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా ఎంత బాగా నేను ఊహించలేదు. నిజంగా అనుకున్నాను మోజెస్ గారు వాళ్ళ ఇంటి దగ్గర ఎదురుగుండా చిన్న ప్లేస్లో పెడతారేమో అని అనుకున్నాను. కానీ చాలా అద్భుతంగా దినదినంగా ఇంకా అభివృద్ధి చెంది నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలని నేను కోరుకుంటూ, అలాగే మా పాలకొల నుంచి వచ్చినటువంటి శ్రీనివాస భోజన హోటల్